ఒక మనిషి తన చేతిలో కత్తి లేకుండా కేవలం చనిపోయిన ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది సైనికులను చంపగలడా? బైబిల్లో అది జరిగింది. 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 22వ రోజు చదవలసిన పరిశుద్ధ గ్రంథ భాగము న్యాయాధిపతులు 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు. అక్కడితో న్యాయాధిపతులు పూర్తవుతుంది. ఈ అధ్యాయాలు చాలా సీరియస్గా, కొన్ని చోట్ల విచారకరంగా మరియు భయంకరంగా ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని విడిచిపెట్టి ఎంత లోతుకు పాపంలో పడిపోయారో చివరి అధ్యాయం చివరి వచనం తెలుపుతుంది. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చును అనేటువంటి వచనం. యొఫ్తా ఒక గొప్ప యుద్ధవీరుడు, కానీ వేశ్య కుమారుడు కావడంతో తన సహోదరులచే గెంటివేయబడ్డాడు. కానీ దేవుడు అతనిని నాయకుడిగా ఎన్నుకున్నాడు. యుద్ధానికి వెళ్తూ దేవునికి మ్రొక్కిన ఒక తొందరపాటు మ్రొక్కుబడి వల్ల తన ఒక్కగానొక్క కుమార్తెను దేవునికి బలిగా ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నాడు. ఇది చాలా పెద్ద విషాదం. సంసోను దేవునికి నాజీరు చేయబడిన అత్యంత బలవంతుడు. గాడిద ఎముకతో 100 మంది ఫిలిస్తీయులను చంపాడు. అతని బలం దేవుడు, బలహీనత స్త్రీలు. దెలీలా అతని బలం రహస్యం తెలుసుకొని శత్రువులకు సంసోనును అప్పగించింది. వారు అతని కళ్ళు ఊడదీసి బానిసను చేశారు. చివరిగా దేవునిని ఒకసారి బలం అడిగి ఫిలిస్తీయుల గుడి స్తంభాలను కూల్చి తాను బ్రతికి ఉన్నప్పుడు చంపిన శత్రువుల కంటే చనిపోయే సమయంలోనే ఎక్కువ మంది శత్రువులను చంపాడు. చివరిలో రాజు లేకపోవడం వల్ల ఇశ్రాయేలీలలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒక లేవీయుని ఉపపత్నిని భయంకరంగా చెరిపి చంపివేసేంతలా. గోత్రాల మధ్య అంతర్యుద్ధాల కారణంగా బెన్యామీను గోత్రం దాదాపు అంతరించిపోయింది. రేపటి దినం రూతు గ్రంథంతో మనం తిరిగి బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. మీరు రోజు బైబిల్ని చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.